ఫ్రెండ్స్ వన్‌ప్లస్ వాళ్ళు ఒక మంచి బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. వన్‌ప్లస్ నార్డ్ CE4. సో ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో మీరు ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మీకు ఈ మొబైల్ గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ సింపుల్ డిజైన్ అయితే ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. LED ఫ్లాష్ ఉంటుంది అండ్ వన్‌ప్లస్ లోగో అయితే ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ అండ్ ఫ్రేమ్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్స్ తో యూజ్ చేశారు. ఈ మొబైల్ రెండు కలర్స్ లోనైతే వస్తుంది. ఆ రెండు కలర్స్ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తున్న AMOLED డిస్ప్లే. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్ డిస్ప్లే అయితే బెటర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేశారు అనేది వీళ్ళు ఎక్కడ రివీల్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది మంచి ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. కొత్త ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో బెటర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది. సో వీడియోస్ అయితే స్టేబుల్ గానే అయితే వస్తాయి. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు. సో సింపుల్ సెటప్, మంచి యూస్ఫుల్ కెమెరాస్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాని చూసుకొని 4K లో వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకుని మీరు 1080p లోనైతే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. అండ్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ 5500 mAh ఇచ్చారు కాబట్టి ఈజీగా మీకు 1 డే అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ 100 వాట్స్ అంటే చాలా ఎక్కువ అయితే చెప్పుకోవచ్చు. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి ఈ మొబైల్లో. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోని మొబైల్ అయితే వస్తుంది. సో ఇవి ఈ మొబైల్ స్పెక్స్ అనమాట. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ 8+128GB ప్రైస్ 25,000 అయితే పెట్టారు నార్మల్ ప్రైస్. అండ్ హయ్యర్ వేరియంట్ 12+256GB ప్రైస్ చూసుకుంటే 27,000 అయితే పెట్టారు. సో ఇవి ఈ మొబైల్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ స్పెక్స్ అనమాట. అంతా పక్కెడితే 25,000 ఈ మొబైల్ ని తీసుకోవచ్చు అంటే మాత్రం ఈ మొబైల్ ని ఏ మొబైల్ కి కంపేర్ చేయకుండా 25,000 ఇది వర్త్ అంటే మాత్రం డీసెంట్ ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. వన్‌ప్లస్ వాళ్ళ నుంచి ఏ డిపార్ట్మెంట్ లో కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి స్పెక్స్ తో అయితే తీసుకొచ్చారు 25,000 అయితే. సో ఒక డీసెంట్ ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు వన్‌ప్లస్ ఫోనే కొనాలని ఏం లేదు, మంచి మొబైల్ కావాలి ఆ ప్రైస్ లో అనుకుంటే మాత్రం ఒక 1000-2000 ఎక్కువైనా పర్లేదు అనుకుంటే పోకో X6 Pro 5G అయితే తీసుకోండి. సో అది చాలా బెస్ట్ ఫోన్ అనమాట. పర్ఫార్మెన్స్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీనికంటే పోకో X6 Pro 5G చాలా బెస్ట్ అయితే ఉంటుంది. సో అలా కాకుండా మీకు వన్‌ప్లస్ ఫోన్ కావాలనుకుంటే 25,000 ఇది ఒక డీసెంట్ ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ ఈ మొబైల్ మీద నా ఒపీనియన్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.